యూపీఎస్సీ అంటే మామూలు విషయం కాదురా, అనుకున్నంత ఈజీగా ఉండదు. మన స్తోమతకు మించి చదివిస్తున్నాను నేనైతే. అవును, అవసరం ఉంటే ఓ ఎకరం అమ్ముకుందాం, కాకపోతే మంచిగా చదువుకోవాలి, ఒక ఆఫీసర్ కావాలి. కష్టపడతాయి సార్. మా సీనియర్ ఒక అన్న ఇక్కడే ఉంటాడంట, నేను కనిపిస్తా, ఏమన్నా గైడెన్స్ ఇట్లా ఏమన్నా ఇస్తాడు. అన్న నమస్తే అన్న. ఏరా మనోజ్, బాయ్ అన్న. సూపర్ అన్న. అదే అన్న, ఈయన్ని కూడా యూపీఎస్సీ కోచింగ్ చేపిద్దామని తీసుకొచ్చాను. నువ్వు గైడెన్స్ ఇస్తావని తీసుకొచ్చా. కానీ మరి కొంచెం ఫినాన్షియల్లీ అంత స్ట్రాంగ్ లేరు కదా, ఎట్లా ఏం చేస్తామన్నా, ఒక ఎకరం అమ్ముకుందాం, ఏదో చేద్దాం, ఒకరు సెటిల్ అవుతారంటే ఏం చేస్తామన్నా. ఇందాక ఇన్స్టిట్యూట్ పోయినా, వీడు ఫేస్ చూసే చెప్పిండు, ఫేస్ చూసి ఐపీఎస్ అయితే డ్రెస్ కుట్టించుకోమని కూడా చెప్పిండు అన్న. ఫేస్ చూసి చెప్పేది ఏంద్రా, దానికి స్కిల్ సెట్ ఉండాలి, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ మొత్తం తెలిసి ఉండాలి. వాడేవాడో ఈడియట్ చెప్పిండని నువ్వు నమ్ముతే ఎట్లా రా? నువ్వు డిగ్రీలు చదివి యూనిఫామ్ కుట్టించుకునేది ఏంద్రా మీరు? వాడేదో మాయ చేసి మొత్తం మసిపూసి మారేడికాయ చేస్తాడు. అరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎకరాలు అమ్ముకొని చదువుకునే ఎగ్జామ్ కాదు ఇది. డిగ్రీ అయినోడు వాడి కాళ్ళ మీద వాడు నిలబడి వాడు చదువుకోవాలి. డబ్బులు ఉన్నోళ్ళు మనం ఈ ఎకరాలు అమ్మి చదువుడు, వాడికి వీడికి ఫీజులు కట్టి మోసపోడు, ఇవన్నీ చేయకూడదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకుంటారా, ఎంత పరిగెత్తే గుర్రమైనా అలసిపోయినప్పుడు నీడెత్తుక్కుంటుంది. మన చాలా చిన్న బతుకులు, ఎకరాలు అమ్ముకోవడో లక్షలు ఖర్చు పెట్టడో కాదు. పార్ట్ టైం జాయిన్గా ఆన్లైన్లో చాలా ఉన్నాయి. వాడో వీడో యూట్యూబ్లో చేసే ప్రాపగండా నమ్మకు. అంటే నా అన్న అనుభవం కొద్దిగా చెప్తున్నాం, మనం కూడా వినాలి.